మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది చాలా కీలకంగా చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అటు ఎన్నికల అధికారులంతా కూడా సమాయత్తం అవుతున్నారు. అసలు ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అనే దానిపైన కూడా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ అంటే గతంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమన్నా గుర్తించారా? చాలా వరకు కూడా గతంలో రీపోలింగ్ జరిగినటువంటి పోలింగ్ బూతులు చాలా ఉన్నాయి. సో ఎన్నికల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? నో, ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ ఫ్రెష్ ఎలక్షన్. గతంలో ఏమైందో ఇక్కడ సంబంధం ఉండదండి. So we are making all the arrangements for free, fair and transparent election in the district of Tirupati. Tirupati parliament constituency అదే విధంగా 7 assembly constituency సంబంధించి అన్ని ఏర్పాట్లు రిగార్డింగ్ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ ఇంకా కంటిన్యూస్ అప్డేషన్ జరుగుతూ ఉంది. 25వ తేదీ దాకా ఫైనల్ ఓటర్ లిస్ట్ సప్లిమెంట్తో సహా తయారు చేయడం జరుగుతుంది. సో అందులో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సమయంలో వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ డిలీషన్, బట్ వీ కెన్ ఆల్వేస్ ప్రిపేర్ అ లిస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ఏఎస్డి లిస్ట్, అబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్ ఓటర్ లిస్ట్. సో అటువంటి ఎలాంటివి కంప్లైంట్ లేకుండా ఓటర్ లిస్ట్ ముందు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. దెన్ పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. బేసిక్లీ అక్కడ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఉండాలి. దట్ ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్. ఆల్ ద మ్యాన్ పవర్ మొబిలైజేషన్ అయిపోయినాయి, ఒక ట్రైనింగ్ కూడా జరిగిపోయినాయి. నామినేషన్ ప్రక్రియ నుంచి మొదలైంది. దెన్ ఆఫ్టర్ నామినేషన్ విత్డ్రావల్ ఫైనల్ క్యాండిడేట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత దెన్ ఈవీఎం ప్రిపరేషన్, దెన్ మెయిన్ పోల్ 13th జరిగే పోల్ సంబంధించి ఏర్పాట్లు మొదలు పెడతాం. సార్ ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవడానికి అంటే ఈ పొలిటికల్ పార్టీస్ చాలా వరకు ప్రలోభాలకు గురి పెడుతున్నటువంటి పరిస్థితి. సో దానిపైన ఎటువంటి కాన్సన్ట్రేషన్? ఇది బేసికలీ మన జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్కి రావాలి. సో ఓటింగ్ శాతం కూడా పెంచడానికి స్వీప్ యాక్టివిటీ కార్యక్రమాలు చేస్తున్నాము. అంతేకాకుండా గతంలో ఉన్న పోలింగ్ పర్సంటేజ్, అదేవిధంగా ఇన్సిడెన్సెస్ ఏమేమి ఉన్నాయో జిల్లాలో దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ కూడా గుర్తించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అక్కడ పోలీస్ బందోబస్త్, అదర్ దెన్ పోలీస్ బందోబస్త్ సంబంధించి కొన్ని ఉన్నాయి, లైక్ వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్, వీడియోగ్రఫీ అన్నీ కూడా చేసుకొని విల్ గివ్ దట్ కాన్ఫిడెన్స్ టు ద ఓటర్స్ అండ్ దెన్ విల్ మానిటర్ ఆన్ అవర్లీ బేసిస్ ఫర్ పోల్ పర్సంటేజ్ ఆల్సో. సో కొన్ని ఏరియా నుంచి తక్కువ మంది వచ్చిన, ఎందుకు తక్కువ మంది ఓట్ టర్న్అవుట్ ఎందుకు తక్కువ ఉంది ఎనలైజ్ చేసుకుంటూ ఆ ఏరియాలో కూడా సెక్టర్ ఆఫీసర్, సెక్టర్ మెజిస్ట్రేట్ పంపించి అక్కడ నుంచి కూడా మొబిలైజేషన్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి సో ఎక్కడ కూడా ఇలాంటి ఫియర్ అండ్ భయం లేకుండా అందరూ ఓటింగ్కి రావాలి. దానికోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్ల పైన ఒక పెద్ద దుమారం జరిగింది. సో ఫేక్ ఓటర్స్ వల్ల అదర్ క్యాండిడేట్స్ అంటే అదర్ పీపుల్ వచ్చి ఇక్కడికి ఓట్స్ వేసినటువంటి పరిస్థితులు కనిపించాయి చాలా వరకు కూడా. గతంలో అదే చెప్పానండి, ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ ఫ్రెష్ ఎలక్షన్. ఇప్పుడు మన సమ్మరీ రివిజన్ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇప్పుడు తయారు చేయడం జరిగింది. ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, డూప్లికేట్ ఓటర్స్, దాని చనిపోయిన ఓటర్స్ ఇంకా ఉన్నాయి. కొన్ని ఇలాంటివి కావచ్చు. కారణం ఏంటంటే ఈ ఎలక్షన్ ఇయర్లో వీ డోంట్ డిలీట్ ద ఓటర్స్ నేమ్ డిలీట్ చేయము అన్లెస్ ఓటర్ హిమ్సెల్ఫ్ డిలీషన్కి Form 7 క్లెయిమ్ పెట్టినా, లేకపోతే పొలిటికల్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ BLA వాళ్ళు పెట్టకపోతే డిలీట్ చేయము. సో అటువంటి కారణాల వల్ల కొన్ని ఓటర్ లిస్ట్లో కొన్ని పేర్లు ఉంటాయి, షిఫ్టెడ్ కావచ్చు, చనిపోయినటువంటి కేసెస్ కావచ్చు. బట్ వన్స్ వీ ప్రిపేర్ ద లిస్ట్ ఫైనల్గా డోర్ టు డోర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం 1వ తేదీ నుంచి. స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఇవన్నీ కేసెస్ మళ్ళీ బయటికి వస్తాయి. ఎంతమంది అందుబాటులో లేరు, షిఫ్ట్ అయిపోయినారు, చనిపోయినారు, డూప్లికేట్స్ కూడా కొన్ని కావచ్చు, ఎందుకంటే డిలీట్ చేయలేదు కాబట్టి అన్నీ కూడా ఏఎస్డి లిస్ట్లో తీసుకువచ్చి పోలింగ్ డే కరెక్ట్గా వాళ్ళని ఎటువంటి ఇంపర్సనేషన్ లేకుండా, బోగస్ ఓటింగ్ జరగకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో గతంలో ఏమైందో దానికి ఈ ఎలక్షన్తో ఖచ్చితంగా ఏం సంబంధం ఉండదు. ఎలక్షన్ విల్ బి ఫ్రీ, ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్. సార్ ఇది సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ బూత్లు ఏమైనా గుర్తించారా? ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ మనం గుర్తించాలి. దెన్ అక్కడ పోలీస్ బందోబస్త్, దెన్ వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ అండ్ వెబ్ కాస్టింగ్. There are 4 mechanisms to ensure that voting is transparent in that polling station.
సో దాదాపుగా మన జిల్లాలో కూడా 55 to 60% పోలింగ్ స్టేషన్స్ ఉంటాయండి, వేర్ విల్ హ్యావ్ ద వెబ్ కాస్టింగ్ డన్, లైవ్లో అక్కడ లైవ్ టెలికాస్ట్ వెబ్ కాస్టింగ్ చేసి ఇక్కడ మేము డిఓ ఆఫీస్లో ఆర్ఓ ఆఫీస్లో అందరూ చూస్తారు. దెన్ మైక్రో అబ్జర్వర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్యు ఎంప్లాయీని ఇక్కడ నియమించడం జరుగుతుంది, డైరెక్ట్లీ రిపోర్ట్ టు ద అబ్జర్వర్. మూడోది ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ కంప్లీట్ వీడియోగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ దెన్ పోలీస్ బందోబస్తు కూడా క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలీస్ స్టేషన్కి పోలీస్ బందోబస్తు స్కేల్ తేడా ఉంది, డిఫరెంట్ ఉంది. సో పోలీస్ బందోబస్తు కూడా ఆ విధంగా చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ there will be central observers will be again going around and they can interact with the political parties. ఏదైనా ఉంటే వాళ్ళు అబ్జర్వర్ దృష్టి కూడా తీసుకువస్తే will be working together to ensure that there is no such incident in the polling station. సార్ పోలింగ్ డేట్లోనే తిరుపతిలో మేజర్ ఫెస్టివల్ గంగా జాతర జరుగుతోంది. సో దాన్ని ఎలా కోఆర్డినేట్ సో ఈ ఇష్యూ ఆల్రెడీ ఇక్కడ తర్వాత ఇంకొక చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నట్టు ఉంది. సో వాళ్ళకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. 13వ తేదీ ఎలక్షన్ రోజు సెక్షన్ 144 సిఆర్పిసి ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ద పోల్ డే కాబట్టి, టు అవాయిడ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ ఆల్సో టు హ్యావ్ వెరీ స్మూత్ ఎలక్షన్. ఇది తప్పదు, ఇది చేయాల్సి వస్తుంది. 14th అగైన్ పోల్ డే, నెక్స్ట్ డే రీపోల్ ఏదైనా జరిగితే ఆ రోజు కూడా మనకి బందోబస్తు 144 సెక్షన్ సిఆర్పిసి ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల ఆ రోజు 13th 14th కాకుండా 15th నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించమని మేము కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ బందోబస్తు కూడా ఆ రోజు వాళ్ళు కొద్దిగా అందుబాటులో ఉంటారు. అదర్వైజ్ దే విల్ బి ఆల్ ఇన్ పోలింగ్ స్టేషన్స్ అక్రాస్ ది స్టేట్. మనకి 2140 పోలింగ్ స్టేషన్లు అందరూ ఉంటారు. దే విల్ కమ్ బ్యాక్ ఎర్లీ మార్నింగ్. ఈ స్ట్రాంగ్ రూమ్లో కూడా అన్ని ఈవీఎంస్ అన్ని వస్తాయి ఇక్కడ సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్లో. సో 13th and 14th ఈ కారణం వల్ల ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎలక్షన్ కారణం వల్ల 15th నుంచి ఏర్పాటు చేయమని కోరుకోవడం జరుగుతుంది. సార్ ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఈ ఎలక్షన్ 2024 జనరల్ ఎలక్షన్ లో గతంలో జరిగే ఎలక్షన్ కన్నా అన్ని విధంగా బెటర్ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓటర్ లిస్ట్ లో ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఎంక్వైరీ చేసి డూప్లికేట్ ఓటింగ్ జరగకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్, తర్వాత ర్యాంప్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ, తర్వాత షేడ్ అక్కడ ఏర్పాటు చేయడం అన్ని చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఒక మంచి అవకాశం ఉంది, ఎలక్షన్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. యంగ్ ఓటర్స్ కూడా చాలా మంది ఉన్నారు, 19 years అండ్ ఎవర్ ఫస్ట్ టైం ఓటర్స్. సో మన జిల్లాలో ఉన్న పర్సెంటేజ్, పోలింగ్ పర్సెంటేజ్ గతంలో 80% యావరేజ్గా 78 to 82% మధ్యలో అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఉంది. సో ఈ సంవత్సరం మన టార్గెట్ కనీసం 100% టార్గెట్ పెట్టుకొని ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఐ విల్ అపీల్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ ద డెమోక్రసీ. ఎక్కడ కూడా ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతాయి. అదేవిధంగా ఐ విల్ రిక్వెస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఆల్సో టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ విదౌట్ ఎనీ incident and anything they can always seek clarification from DO, from me or police, so that we can have peaceful election in our district. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం కదా, నిజంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారుల సమన్వయంతో విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. ఖచ్చితంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి భయము లేదు. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొంత వెసులుబాటు కనిపించి దానిలో మార్పులు చేసి చాలా నిర్భయంగా ఓటు వేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. ఓటు వేద్దాం, ఓటు మన హక్కు అని చెప్పాలి. ఓటు 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 వేద్దాం, ఓటు వేద్దాం, ఓటు ఓటు ఓటు. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election and without being influenced by considerations of religion, race, caste,
community, language, or any inducement. Jai Hind. ఎన్నికల పర్వం ఓటు వేద్దాం ఓటు వేద్దాం ఓటు ఓటు ఎన్నికల పర్వం ఓటు వేద్దాం